ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూర్యప్రభ వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని తేజో దర్శనం. బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయం. జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ మార్చి 18 నుండి 25 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. వసంతోత్సవంలో ఆది దంపతుల దివ్య సోయగం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ టీటీడీ ధార్మిక క్రతువులు. తిరుపతిలో కొనసాగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ఆరోగ్య ప్రదాత సూర్యప్రభ వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుడు దివ్య తేజోకాంతులను ప్రసరిస్తూ భాగ్యనగర వాసులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారికి పసిడి శోభిత స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి సూర్యప్రభ వాహనంపై ఆసీనులం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఆది పురుష ఖిలాంతరంగా జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటాను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడుదల వారీగా ఆన్లైన్లో సేవా దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులోకి తేనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుంటామా అని భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను స్పష్టంగా అమలు చేస్తోంది.
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతికి సంబంధించిన కోటాను ముందస్తుగా ఆన్లైన్లో విడుదల చేయడం ద్వారా భక్తులు ఒక ప్రణాళికాబద్ధంగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవడానికి వీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటాను మార్చి నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మార్చి 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటలలోగా ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు మార్చి 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లను తీసుకోవాలి. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూన్ 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జిత సేవల్లో వర్చువల్గా పాల్గొనే భక్తులకు మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ భక్తులు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల్లో వర్చువల్గా పాల్గొన్న తరువాత శ్రీవారి దర్శనం కల్పిస్తారు. మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగ ప్రదక్షిణం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటల నుండి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు, వసతి కోట అందుబాటులో ఉంటాయి. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి తిరుమల, తిరుపతిలలో వసతి గదులకు సంబంధించిన కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. భక్తులు జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల కోటాను ముందస్తుగా ఆన్లైన్లో పొంది శ్రీవారి సేవలో పాల్గొనాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వసంత మండపంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని వేంచేపు చేసి అర్చక స్వాములు కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ఆది దంపతులకు త్రిశూలానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో వసంతోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. నైవేద్యం సమర్పించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై అర్చకులు భక్తులపై పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో నాగేశ్వరరావు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, नमामि स्मरामि भजामि शंकरा। नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा।
కర్నూలు శివారు ప్రాంతం గోదా గోకులంలో కొలువైన శ్రీ గోదా సమేత రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చిన్నజీయర్ స్వామి గోదా రంగనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి, శ్రీ అష్టాక్షరి బృందావన రామానుజ జీయర్ స్వామి, గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా భక్తులు పాల్గొన్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పపల్లికి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పపల్లికి సేవ జరిగింది. ముందుగా మూలమూర్తులకు ప్రత్యేక పూజాధికాలు పూర్తి చేసిన తర్వాత అర్చకులు పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు, ముత్యాల హారాలు, వాలుజడతో శ్రీ శివగామ సుందరి అమ్మవారిని, బంగారు ఆభరణాలు, పుష్పాలతో శ్రీ చిదంబరేశ్వర స్వామివారిని, శ్రీ దుర్గాదేవి అమ్మవారిని అలంకరించి పుష్పపల్లకిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, ప్రత్యేక బ్యాండు వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ పురవీధుల్లో పుష్పపల్లకి ఉత్సవం అత్యంత శోభాయమానంగా జరిగింది. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద ముక్కులవాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు
తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి
ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సాయంత్రం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నయన మనోహరంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం 3 రోజుల పాటు ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ చంద్రశేఖర స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. యాదాద్రి లక్ష్మీ నృసింహుడు మత్స్యావతారంలో భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాక్షసుల నుండి వేదాలను సంరక్షించి బ్రహ్మకు అప్పగించిన విశిష్టమైన అవతార స్వరూపం మత్స్యావతారం. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలోని మండపంలో స్వామివారికి పసిడి శోభిత స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో మత్స్యావతారంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రిల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు మత్స్యావతారంలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నా
చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ చిదంబరేశ్వర స్వామి దేవాలయంలో త్రిశూల స్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు తొలుత చిదంబరేశ్వరుని మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం శ్రీ నటరాజస్వామివారు శ్రీ శివగామ సుందరి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి యాగశాలలో కొలువు తీర్చి అర్చనలు జరిపారు. హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నటరాజస్వామివారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. నగరోత్సవం అనంతరం త్రిశూలానికి అభిషేకాలు జరిపి శైవాగముక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ ధ్వజ అవరోహణం నిర్వహించి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేట శ్రీ విజయ గణపతి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలకు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 67,832 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,636 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,55,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.